హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. మన టెర్రస్ గార్డెన్‌లో పూల మొక్కలు, పళ్ళ మొక్కలు రకరకాలు పెంచుకున్నప్పుడు కొన్ని రకాల పళ్ళ మొక్కలు సరిగ్గా కాయట్లేదండి. అందుకని వాటిని ఏం చేస్తున్నాను, ఏంటి అన్నది ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చూద్దురు గాని. సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్‌లో ఉండేవి దింపేసామండి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్‌లోకి. ఇక మెల్లిగా వీటిల్ని మేము ఎర్ర గార్డెన్స్ అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ నేలలో నాటేస్తామండి. ఎందుకంటే కుండీల్లో పెద్దగా ఫలసాయం రావట్లేదు. ఇక్కడ వాక్కాయ మొక్క ఇది ఇంచుమించు 4 ఇయర్స్ పైనుంచి పెంచుతున్నాము. 14 ఇంచెస్ పాట్ అండి. అంటే దానికి తగిన పోషకాలు అందిస్తున్నాము, మట్టి మారుస్తున్నాము, ప్రూనింగ్ చేస్తున్నాము. ఇలాగ ఆ మొక్కకి ఏం సేవ చేయాలో అవన్నీ చేస్తున్నామండి. పెద్ద పాటే ఇచ్చాం. 14 ఇంచెస్ అంటే పర్లేదండి. పళ్ళ మొక్కలకి కొంతవరకు దిగుబడి ఇస్తాయి. అటువంటిది మరి ఇంకా కావాలనుకుంటా. కొన్ని మొక్కలకి అంటే నిమ్మజాతి మొక్కలైతే ఈజీగానే కాస్తాయి. అది నేను ఒక వీడియోలో చూపించాను. నాకు కొన్ని మొక్కలు ఎక్కువ కాయవేమో, వాటికి ఇంకా కావాలేమో నేల అదే మట్టి ఇదంతాను అని అనుకుంటున్నాను. వాక్కాయ అండి, చూసారా 2 కాయలు. అందుకని ఇక దీన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని, ప్లేస్ ఉంది కాబట్టి ఎర్ర గార్డెన్స్ అక్కడ ఉంది కదండి తోట, అక్కడికి పంపేయడానికి ఫస్ట్ ఫ్లోర్కి దించేసాము. చుట్టూ కొన్ని కొమ్మలు తీసేసండి, అప్పుడు ఇంకా నాటేస్తాం అన్నమాట. ఇది బార్బుడాస్ చెర్రీ. ఎక్కడెక్కడో పూత కనపడిందండి. ఇదిగో మొగ్గలు, పువ్వులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి పూత రావడమే కానీ రాలిపోతుందండి. సరైన పోషకాలు అంటే మనము మట్టి ఈ కుండీళ్ళు ఎంత ఇచ్చినా కానీ సరిపోవట్లేదండి. అందుకని ఇంకా ఇటు మొక్కల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉండదు. అలాగే మన టెర్రస్ గార్డెన్లో మన శ్రమ కూడా వృధా అయినట్టు లేకుండా ఉండడం కోసం నేను పంపేస్తున్నానండి. ఇది అక్కడ నేలలో వేసేస్తాను. వేసేసి వీటికి కూడా ఏదైనా కొండలు అవి పెట్టేసండి. వల్ల ఇరిగేషన్ చేస్తున్నాం కదండి, అది ఎలా చేస్తున్నాము ఏంటన్నది మీకు పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించాను. అది చూస్తే మీకు తెలుస్తుంది. ఇలా ఈ మొక్కలు నాటేసాకండి వాటి వేరు వ్యవస్థ దగ్గర ఆ కుండలు అవి నాటామనుకోండి, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇటువంటివి మొక్కకి పైన ఇవ్వడంతో పాటు ఆ కుండల్లో కూడా వేసేస్తే ఈ మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయి. ఇదిగోండి, ఇది జపాన్ మల్బరీ. ఇక నాకు ఇక్కడ సాధ్యం కాదనిపిస్తుంది దీని నుంచి పంట తీసుకోవడం. ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి పెంచుతున్నాను, ఇంతవరకు పూత కూడా రాలేదండి. బహుశా ఇది పెద్ద మొక్క కింద అయ్యాకే పోస్తుందేమో. తెప్పించానండి, ఒకళ్ళు గ్రూప్లో పెడితే నాకు ఇంచుమించు 200 అబవ్ అయింది ఈ మొక్క తెప్పించడానికి. అందుకనే పాడు చేయడం ఎందుకు, అసలు చూద్దాం అక్కడ నేలలో వేసి అన్నట్టు. ఎందుకంటే దేనికి తగ్గ వాతావరణం మనం ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి అది పంపేస్తున్నాను. దాంతోపాటే దీంట్లో తెల్లేశ్వరి పెరిగిందండి. ఆ తెల్లేశ్వరి ఉండడం వల్ల మనకి పాములు అయ్యి రావు. ఈ తెల్లేశ్వరి కూడా వేసేసాం అనుకోండి, అక్కడ మనకి అదంతా పాములు అయ్యి తిరిగే ఏరియా కదా, ఆ రకంగా కూడా ఎంతో కొంత ఆ మొక్క ఉపయోగపడ్డట్టు అవుతుందని ఈ మొక్కలతో పాటు అది కూడా పంపేస్తున్నాను. వాక్కాయ మొక్క మొత్తం ప్రూన్ చేసేసానండి. ఇదిగోండి, ఎందుకంటే మనకి మొక్క తర్వాత తేరుకుని పెరగడానికి, అలాగే మనకి తీసుకెళ్ళడానికి కూడా వీలుగా ఉంటుంది కదా. అదేదో కట్ చేసేదేదో ప్రూన్ చేసేదేదో ఇక్కడే చేసేయచ్చు. అంటే కారులో తీసుకెళ్ళాలి కదండి ఇవన్నీ, అందుకని ప్రూన్ చేసేసాను. వాక్కాయలు 2 ఉన్నాయి, ఇవి 2 హార్వెస్ట్ చేసేస్తున్నాను. మొదటి పంట అని చెప్పుకోలేము. లాస్ట్ ఇయర్ పూత వచ్చింది కానీ కాయలు రాలేదండి. ఈ సంవత్సరం ఈ 2 కాయలు వచ్చినాయి. భలే ఉంది కదండి సైజు. నెక్స్ట్ ఇయర్ ఎర్ర గార్డెన్స్లో బోల్డ్ కాయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ బార్బుడాస్ చెర్రీ, అలాగే జపాన్ మల్బరీ, ఇవి కూడా ప్రూన్ చేసేసానండి. నేరేడు ఇది మా ఫ్రెండ్ ఇచ్చారండి. ఇది వరకు కొమ్మలు అదే ఎలా నాటుకోవాలి, అలాగే ఏమన్నా మొక్కలు పీకి ఇంకో చోట వేస్తున్నప్పుడు ఎలా నాటుకోవాలన్నది ప్రత్యేకంగా నేను వీడియో చేశాను. దాంట్లో ఈ మొక్క చూపించానండి. కింద నుంచి చాలా కొమ్మలు వచ్చేస్తున్నాయి. అప్పుడు జాగ్రత్తగా గమనించాను అనమాట. ఇక్కడ చూసారా, గ్రాఫ్టెడ్ మొక్క, ఆకు చూడండి తేడా. ఇదంతా మదర్ ప్లాంట్ అనమాట. అంటే ఏ మొక్కకైతే వాళ్ళు అంటుకట్టారో ఆ మొక్క ఇది. ఈ గ్రాఫ్టెడ్ మెయిన్ ప్లాంట్కి వచ్చే కొమ్మలు ఇవన్నీ తీసేస్తున్నాను. ఎందుకంటే ఇది కూడా అదే
మీకు ఆకులు చూస్తే తెలుస్తుంది, ఇవేవో బాణాల్లాగా ఉన్నాయి. ఇక్కడ ఈ ఆకు చూడండి, మనకు కావాల్సింది ఈ మొక్క. ఈ ఆకులు చూసారా, కొంచెం డార్క్ కలర్లో ఓవెల్ షేప్లో ఉన్నాయి. ఇదిగోండి ఒక్కొక్కటి ఆ టిన్నుల్లోంచి తీసేసి సెపరేట్ చేస్తున్నాం, ఎందుకంటే తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది కదా. తెల్లేశ్వరి, ఇదేమో జపాన్ మల్బరీ. ఇంకా అలా ఉంచేసే, ఇంకా సెపరేట్ చేయకు, ఆ పళంగా పెట్టేద్దాం. ఇలాగన్నీ బకెట్లో పెట్టేస్తున్నాడండి మా సతీష్. ఇది బ్లాక్ మల్బరీ, చాలా ముళ్ళు ముళ్ళు కింద ఉంటుంది. ఇవన్నీ వేరు మొక్కలు వచ్చేస్తాయండి, అందుకని వేర్లు కూడా భద్రపరిచాం అక్కడ వేద్దామని. ఇది బార్బడాస్ చెర్రీ. ఈ వేర్లు కూడా నాటేటప్పుడు కొంతవరకు చుట్టూ ఉన్న వేర్లు తీసేస్తాం. చూసారా వేర్లు ఎలా కట్టేస్తున్నాయో. పాపం అదే నేలలో వేసామనుకోండి ఎంత చక్కగా విస్తరిస్తాయండి ఈ మొక్కలన్నీ. అందుకే ఇలాగా ఇవన్నీ కూడా కుండీల నుంచి తీసేసి ఆ వేర్లవి జాగ్రత్తగా తెగిపోకుండా అండి, అంటే పిల్లవేర్లు అవి కొన్ని కొన్ని కట్ చేసేస్తాము. మనకి గ్రాఫ్టెడ్ ప్లాంట్ కంటే ఈ మొక్క ఎక్కువ పెరిగిపోతుంది. అది చెప్పాలంటే ఇవన్నీ కట్టించుకుని మొత్తం కట్ చేసేయడం బెటర్. చిట్టి చిట్టి మొలకల కింద కూడా వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఇటుది కట్ చేసి ఇదిగోండి క్లీన్ చేస్తాం. రంపంతో కట్ చేస్తావా? సరే చూడు, ఇదిగోండి ఇలా రంపంతో కట్ చేసేస్తున్నాను. వచ్చేసిందా? ఇటు పక్కన ఈ కొమ్మ కూడా తీసి కూడా రంపంతో కట్ చేసేస్తా. ఇలాగే నిలువుగా కట్ చేయి, మళ్ళీ వచ్చేస్తుంది అదే. ఇక్కడ విరిచి అదే అయిపోయింది. ఈ కొమ్మ కూడా తీసి మళ్ళీ దాని నుంచి చిగుర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యిందండి పాపం. ఇదిగోండి, ఇది ఇక్కడ ఏదైతే వేరు మొక్క ఉందో దానికి అంటు కట్టింది అనమాట. చనిపోయినా కానీ ఇప్పుడు కొత్త కొత్త మొక్కలన్నీ వచ్చేసినాయి, అవన్నీ మనం తీసేసాం. ఇప్పుడు ఈ వేరు ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్లో ఈ కొమ్మ ఒకటి ఉన్నాయి. ఇదంతా సారం లాగేయడంతో అండి ఇది పెరగలేదన్నమాట. ఇది కూడా ఇక్కడికి తీసేసాం. ఇప్పుడు మనకి ఇంతవరకు మిగిలిందండి. ఇది కూడా జంబో నేరేడేనండి. మొక్కలన్నీ కూడా పీకేసాం అనమాట. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ అండి. ఇక్కడ ఇవాళ సైట్ దగ్గర తీసుకెళ్ళడానికి ఇవి రెండు ఓపెన్ చేసి కొంచెం కొంచెం కలుపుకుంటాం. సూడోమోనాస్ అండి ఇది. ట్రైకోడర్మా విరిడి. ఎర్రా గార్డెన్స్ స్థలం దగ్గరికి మొత్తం ట్రైకోడర్మా విరిడి మొక్కలు అన్నీ వేసుకుని వచ్చాం. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడెక్కడ పాతాలి ఏంటి చూసుకోవాలి. మామిడి మొక్కలు ప్రూన్ చేసాం కదండి, అవన్నీ కూడా చక్కగా చిగుర్లు వస్తున్నాయి. ఎండలు అదిరిపోయే ఎండలు అయినా కానీ చక్కగా తట్టుకునండి చిగుర్లు మొదలైనవి. వీటన్నిటికీ కూడా పోషకాలు అందించడం కోసం చుట్టూ తవ్వేసండి ఎరువులన్నీ వేసాము. అంటే ఇప్పుడు వర్షాలు కూడా ఒక 5-6 రోజుల పాటు కంటిన్యూగా ఉంటాయి అని అన్నారు, తుఫాను అది ఇది అన్నట్టుగా. అందుకని చెప్పేసి మేము ఇంత వర్షంలోనూ గొడుగులు అవి వేసుకుని వచ్చండి ఎరువులన్నీ వేసేసాం. ఎందుకంటే అంతలా ప్రూన్ చేసాం కదండి, వెంటనే ఎరువులు అవి అందిస్తే మొక్కలు కూడా నిలదొక్కుంటాయండి. అందుకని అలాగే ఇప్పుడు ఈ పళ్ళ మొక్కలు కూడా వేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి తెచ్చేసాం కదా అవన్నీ. నేరేడు ఇంకా కొంచెం ఎక్కువ లోతు తీయాలి, తీస్తాడు. ఇక్కడ జపాన్ మల్బరీ, అలాగే పక్కన తెల్లీశ్వరి, అది పక్కన వేసేస్తాడండి. పొయ్యి కనపడుతుంది కదా. ఇప్పుడు చూసారా చక్కగా ఎంతలా ఈజీగా మట్టి కట్ అయిపోతుందో, పారకు వస్తుందో. ఒక్క 2 రోజులు ఎండ కాసింది అనుకోండి ఇంకా రాయే, ఎందుకు పనికిరాదు. అందుకనే ఈ వర్షాల్లో గబగబా తీసుకొచ్చి మొక్కలన్నీ నాటేస్తున్నాం అనమాట. ఇక్కడ బ్లాక్ బెర్రీ, ఇది ఇంటి దగ్గర నన్ను చాలా ఇబ్బంది పెట్టేసిందండి. పెరిగిపోయి మరేమో ఎక్కడన్నా పనిచేస్తుందో లేదో చూడాలి. ఇదంతా అడవి లాంటి ఏరియాయే కదా, ఇది అడవిలో పెరిగే మొక్కలాగే ఉంది. బ్లాక్ బెర్రీ
హెల్త్కి మాత్రం చాలా మంచివాట ఈ పళ్ళు. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ కొద్దిగా వేసేసండి. అప్పుడు నాటేస్తున్నాం. చెప్పాను కదా, ఇది బ్లాక్ బెర్రీ. అలాగే బ్లాక్ బెర్రీకి వేర్లు ద్వారా వేరు మొక్కలు చాలా వచ్చేస్తాయండి. అందుకని ఆ వేర్లు కూడా మేము పడేయలేదు. ఇదంతా అడవిలాగే ఉంటుంది కదా, ఇక్కడ ఫెన్సింగ్కి అది పాకేస్తుంది. ఇది దొంగల భయం కూడా ఎక్కువేనండి. ఆ ఫెన్సింగ్కి అది కాసిన కాయకపోయినా ప్రొటెక్షన్ కింద కూడా ఉంటుంది అన్నట్టుగా వేసేస్తున్నాం అనమాట. ఇదిగోండి, అందుకే ఇగొయ్యి వేర్లండి. ఈ వేర్ల నుంచి వేరు మొక్కలు కూడా చక్కగా వచ్చేస్తాయని అనుకుంటున్నాం. చూద్దాం. ఇక్కడ మేము మా పనిలో ఉంటేనండి చక్కగా మేకలు మంద కింద భలే వెళ్ళిపోతున్నాయండి. ఆ వెళ్ళిపోయేవి ఆగి మరి ఆ వాక్కాయ మొక్కలతో సహా తినేస్తున్నాయండి. ఇంకేం చెయ్యాలి చెప్పండి? ఆ దొంగల భయానికి చుట్టూ ఫెన్సింగ్ కింద ఆ బయట కొంచెం పెరిగితే ఎవరు దూకొచ్చేయకుండా ఉంటారు అన్నట్టుగా వేసామండి వాక్కాయ మొక్కలు. అవే అసలే ఈసురమంట పెరుగుతూ ఉంటే ఉన్న 4 ఆకులు కూడా ఈ మేకలు తినేస్తున్నాయి. భలే ఉందండి. ఈ మేకలు ఎప్పుడూ చూడలేదు ఈ ఏరియాలో. మాకైతే ఆ మొక్కలు తినేయడం మాట ఎలా ఉన్నా కానీ ఇవన్నీ ఇలా హాయిగా అడవిలో తిరుగుతున్నట్టుగా తిరగడం చూసి మాకు చాలా సంతోషంగా అనిపించింది. మేకల మందలు ఇప్పుడు ఇవి కూడా తగ్గిపోతున్నాయండి. మనకి ఎక్కడో పల్లెటూళ్ళల్లో కనిపిస్తున్నాయి. అటువంటిది మా రాజమండ్రి ఇది అడవి లాంటి ఏరియా కావడంతో ఇక్కడ కూడా ఇక మా పనులు మేము 1 by 1 పూర్తి చేసుకుంటున్నాము. ఇది బార్బడాస్ చెర్రీ అండి, అయిపోయింది. ఇక్కడ నేరేడు, ఆ తర్వాత జపాన్ మల్బరీ అండి. ఆవిడ మరి ఇక్కడ ఏమైనా కాస్తుందేమో చూడాలి. కొంచెం ఎక్కువే లోతు తీయించండి, ఎక్కువే వేయించాను. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీని. ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి ప్రస్తుతానికి ఇలా నాటేసి ఇక ఊరుకుంటున్నామండి. ఎందుకంటే మేము మధ్య మధ్యలో వచ్చి అప్పుడప్పుడు నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఆ తర్వాత మెల్లిగా వీటికి కూడా ఒక్కొక్క దానికి కొండలో సెట్ చేయాలండి. చూపించాను కదా మార్నింగ్ మీకు ఇంటి దగ్గర. ఆ కొండలన్నీ కూడా తర్వాత పెట్టేస్తాం. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్కటి చొప్పున. మన తోటల్లో మామిడి మొక్కలు లాంటివి ప్రూనింగ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మేము ప్రూనింగ్ చేస్తున్నప్పుడు అవి ఎలా చేయించాము, ఏంటి, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలన్నది డీటెయిల్డ్గా నేను వీడియో చేశానండి. అది చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ కంది చూసారా? కంది ఎప్పుడూ కాస్తుందటండి. అటువంటిది ఈ నేలలో ఒక్క కాయ కూడా కాయలేదు. ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి మేక ఎరువులోనే మేము డెవలప్ చేసామన్నమాట. అందుకని చెప్పేసండి ముందుగా ఆ మిశ్రమం వేసి అప్పుడు మొక్కలు నాటుతున్నాం. ఎందుకంటే వేరు వ్యవస్థ ద్వారా వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్లో ఉండే మంచి బ్యాక్టీరియా మనకి మొక్క ఎదగడానికి దోహదపడుతుందండి. ఆ వేరు ఇబ్బందులన్నీ తొలగిస్తుంది అన్నమాట. అలాగే ఈ ఎరువు కూడా మిక్స్ అవ్వడంతో మనకి సారం కూడా మొక్కకి అందేండి. ఆ కొత్తగా వచ్చే పిల్లవేర్లు అవన్నీ కూడా వెంటనే అవి యాక్టివ్ అయ్యి బాగా మొక్క ఏపుగా పెరగడానికి ఇదన్నీ దోహదపడుతుంది కదా. అందుకని ఈ మొదల దగ్గర ఈ పశువుల ఎరువులో అంటే మనకి మేకపెంటలో కలిపిన ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి ఇంచుమించు ఒక 1 month పైనుంచి చక్కగా మాగినాయండి. నేరేడు, ఈ నేరేడుకి కొంచెం అది ఆల్రెడీ పాపం కొంచెం లావుగా తయారవుతున్న మొక్కే కదా, అందుకని ఎక్కువ వేసండి. ఎక్కువ లోతు తీసి జాగ్రత్తగా నాటించామన్నమాట. ఇదిగోండి ఇవన్నీ చుట్టూ కూడా గట్టిగా తొక్కేస్తే ఆ వేరు వ్యవస్థ అది కూడా కొంచెం గాలి అది ఆడకుండా మనం నొక్కాలండి. ఏదైనా మొక్క నాటాక అప్పుడే మనకి ఆ మొక్కలు ఆ కొత్తగా మనం ఇలాగన్నీ వేరు వ్యవస్థ కట్ చేయడం, ప్రూనింగ్ చేయడం, మళ్ళీ వేరే ప్లేస్లో నాటడం, ఈ షాక్స్ అన్నీ తట్టుకుని ఆ సారం కూడా అందుకునండి మొక్క బలంగా పెరుగుతుంది. ఆ వర్షంలోనూ గొడుగులు వేసుకుని మేము రెయిన్ కోట్లు వేసుకుని మొత్తానికి ఈ పని మాత్రం కానిచ్చేస్తున్నామండి. ఎందుకంటే మనం మామూలుగా వచ్చి ఎంత నీళ్లు ఎంత పోషణ చేసినా కానీ మొక్కలు అవి మళ్ళీ సెట్ అవ్వడానికి కొంచెం ఆ షాక్ నుంచి అవి బయటపడటానికి టైం పట్టేస్తుంది. మనం అలా కాకుండా ఇటువంటి వర్షాకాలం చూస్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి మొక్క అయినా సరే ఈజీగా నాటుకుపోతుందండి. అందుకని మేము ఇప్పుడు ఏదో ఒక రకంగా ఇక్కడ ఈ మొక్కలు నాటుదామని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇది ఇంకా ఫెన్సింగ్ వైపు అండి. ఈ వైపులా టేక్ మొక్కలు రెండూను ఈ ఇక్కడ పెద్దగా పళ్ళ మొక్కలు వేసినా ఏమీ మనకి రావు. అందుకని కుంకుడు మొక్క వేస్తున్నామండి.
ఈ కుంకుడు మొక్క గింజ ద్వారా వచ్చిన మొక్క అనమాట. ఈ కుంకుడు మొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ మొక్క బతకని చోట కుంకుడు మొక్క బతుకుద్ది అని నానుడి అటండి. అలాగా మనకి ఏదైనా ఓపెన్ ఏరియాస్ ఉండి మనకి వృధాగా ఉంది, అక్కడ మనం ఏం పెంచలేము అనుకున్నప్పుడు 4 కుంకుడు మొక్కలు వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు అంతా షాంపూలు ఇవన్నీ కదండి కెమికల్స్, దానివల్ల హెయిర్ ఫాల్ అయిపోవడం, చుండ్రు రావడం ఇవన్నీ. అదే మనం కుంకుడు రసం తలస్నానానికి ఉపయోగించుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఆ జుట్టు రాలిపోవడం ఇవన్నీ లేకుండా మన జుట్టు కూడా హెల్తీగా పెరుగుతుందండి. ఇప్పుడు కుంకుడుకాయల రేటు కూడా మార్కెట్లో చాలా పెరిగిపోయింది. కాబట్టి ఏదైనా ఓపెన్ ఏరియా ఉంటే కనుక మనకి నీటి సదుపాయం లేకపోయినా కూడా కుంకుడు మొక్క చాలా సులువుగా బతుకుతుందటండి. ఓ చిన్న కొండ పక్కన పెట్టేసి కొద్దిగా దాంట్లో నీళ్లు వేస్తూ ఉన్నాం అనుకోండి, మండు వేసవి టైంలో అటువంటిప్పుడు చక్కగా మనకి ఆ మొక్క నిలదొక్కుంటుంది. ఆ తర్వాత సంవత్సరానికి పడే వర్షాలే దానికి సరిపోతాయండి. కాబట్టి కుంకుడు మొక్క కూడా మనం ఏదైనా ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు అక్కడ వేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అండి. కాబట్టి మీకు కూడా వృధాగా ఏదైనా ఊరి చివర స్థలాలు ఉన్నా, ఎక్కడున్నా ఏమాత్రం అవకాశం ఉన్నా, రాళ్ళు రప్పలు ఉన్న ప్రదేశం, వర్షం పడదు అనుకున్న చోటైనా సరే కుంకుడు మొక్క నాటేసుకుని పక్కన చిన్న కొండ వల్ల ఇరిగేషన్ పద్ధతిలో నాటుకున్నాం అనుకోండి, ఆ మొక్క కూడా హెల్తీగా పెరుగుతుందండి. ఆ వల్ల ఇరిగేషన్ ఎలా చెయ్యాలి ఏంటి అన్నది నా పాత వీడియోస్ చూస్తే డీటెయిల్డ్గా తెలుస్తుందండి. దానివల్ల మేమైతే చాలా లాభం పొందాము. అందుకని ఆ ధైర్యంతో ఈ అడవిలాగా ఉన్న ప్రదేశంలో ఇన్ని మొక్కలు తీసుకొచ్చి మేము వేయగలుగుతున్నామండి. ఇక్కడ మీకు శ్రీచందనం మొక్క అండి, అంటే కలుపులు అయ్యి పెరిగిపోయి నేను జూమ్ చేసి చూపించినా మీకేమీ కనిపించట్లేదు సరిగ్గాను. శ్రీచందనం అలాగే ఎర్రచందనం మొక్కలు ఇటువంటివన్నీ కూడా మేము వేసాము. ఈ వర్షాల్లోనే కలుపు కూడా తీయించేస్తాము. మొక్కలు నిలదొక్కున్నాకండి డీటెయిల్డ్గా ప్రతి మొక్క చూపిస్తానండి. మొత్తానికి టెర్రస్ గార్డెన్లో మొక్కలన్నీ తీసుకొచ్చేసామండి. తీసుకొచ్చేసి ఈ ఎర్ర గార్డెన్స్లో వేసాము. ఎలా వేసాము ఏంటి అన్నది మీకు డీటెయిల్డ్గా చూపించాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.